గురువుగారు తులారాశి జనవరి నెల ఎలా ఉండబోతుంది? చిత్తార్థం స్వాతి విశాఖత్రయ తులా అంటారు. స్వతహాగా కూడా విశాఖ నక్షత్రంలో జన్మించిన వారైతే తులారాశిలో ఒక రకంగా లగ్నాన్ని దృష్టిలో ఉంటుకొని ఒక రకంగా ఉంటే లగ్న స్థితి గమనం లేకుండా వారు ఉండేటువంటి దానికి ఏంటంటే మంచి పొజిషన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే చిత్తార్థం స్వాతి అన్నాం కదా, స్వతహాగా కూడా మీరు గమనించండి, రాజకీయ పరంగా ఒక పొజిషన్కి వెళ్ళేటువంటి వాళ్ళు, ఆర్థిక పరంగా మంచి స్థానానికి వెళ్ళేటువంటి వాళ్ళు, అలాగే మోసపూరిత స్థితిలో మంచి స్థానానికి వెళ్ళేటువంటి వారు, దెబ్బలు తినేవారు, దెబ్బలు కొట్టేవారు, 10 మందికి పెట్టేవారు, 10 మందికి గుంజుకునేవారు కావచ్చు. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ వీరే ఉంటారమ్మా. 10 మందికి పెట్టేవాళ్ళు ఇందులోనే జన్మిస్తారు. తులలో 10 మంది దగ్గర లాక్కునే వాళ్ళు అందులోనే జన్మిస్తూ ఉంటారు. కాబట్టి తులారాశి గురించి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే తూర్పు పడమర అని చెప్పాలి, లేదంటే ఉదయము రాత్రి అని చెప్పాలి. ఒక మనిషి కోసం ఎవరైతే ప్రాణం పెడతారో తేడా వస్తే ఆ మనిషి ప్రాణం తీయడానికి కూడా వెనకాడరు వీళ్ళు. అంటే రెండు ఒకే తత్వంలో ఉంటాయి. ఒక్కంట్లోంచి నీళ్ళు, ఒక్కంట్లోంచి పాలు అంటారు చూశారండి. అలా రెండు వాళ్ళు కాపాడదలుచుకుంటే ఎక్కడున్న వాళ్ళైనా కాపాడతారు, కాపాడకూడదు అనుకుంటే ఒడ్డునున్న వాడిని కూడా దర్శనం చేస్తారు. ఈ రెండు రకాలకి కూడా వాళ్ళు పెట్టినట్టు పేరు తులారాశి. ఆ రాశికి ఉన్న గొప్పతనమే అది. సమాంతరంగా ఎప్పుడూ ఉండదు. ఈ ప్రేమ చూపిస్తే ఇంత చూపించేస్తారు, ఇంత చూపించి ఇక్కడ వదిలేస్తారండి. ద్వేషం చూపిస్తే ఇంత ద్వేషం చూపిస్తారు, అక్కడ వదిలేస్తారు. వాళ్ళు ఏమవుతున్నారు నాకెందుకు ఏమైతే, అది తత్వం. వీళ్ళకి మన వాళ్ళు బయట వాళ్ళు అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. ధర్మంగా లేడు, మనవాడైతే తిట్టాడని అనేటువంటి తత్వంలో ఉంటారు. ఇందులో కూడా వాళ్ళకి ఒక అద్వితీయమైన యోగం కలిసి వచ్చి వాళ్ళు నిలబడటానికి ఈశ్వరుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. దురాలోచనని వదిలేసి దూరాలోచనగా దూరదృష్టితో దురదృష్టాన్ని వదిలేసి దూరదృష్టిని దృష్టిలో ఉంచుకొని కొన్ని విషయాల్ని జాగ్రత్తగా కనుక వాళ్ళు చేసుకోగలిగితే వ్యాపారం కావచ్చు ఏదైనప్పటికీ కూడా నిలబడటానికి వాళ్ళకు ఒక అవకాశం ఇప్పుడు ఈ జనవరి నెలలో ఉన్నదమ్మా. వాళ్ళు దాన్ని ఎప్పట్లాగానే ఏముందిలే అనుకుంటే ఇంకో 10 ఏళ్ళన అలానే ఎప్పటికప్పుడు అంతే, రేపటికి రేపు అనుకుంటూ కాలం గడుచుకోవటమే కాదు. ఎక్కడో ఒక చోట బ్రేక్ రావాలి కదా అనుకున్నప్పుడు కొంచెం విధానాన్ని అర్థం చేసుకోగలిగితే వాళ్ళకి బ్రేక్ ఏర్పడుతుందమ్మా.